హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ కట్టె పొంగల్ని సింపుల్గా టేస్టీగా హెల్తీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది చాలా కంఫర్ట్ ఫుడ్ అండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ నైట్ డిన్నర్గా తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇలా ఒక పొంగల్ చేసుకొని పక్కకి పాపడాలు కానీ అప్పడాలు కానీ పెట్టుకొని తింటే ఇంకేం కావాలి, అసలు చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి అరకప్పు పెసరపప్పు, అదే కప్పుతో అరకప్పు బియ్యం వేసుకోండి. ఇంట్లో రెగ్యులర్గా వండుకునే బియ్యమే తీసుకుంటున్నాను. ఇక నేను ఒక బౌల్లోకి వేసుకొని అందులోకి కొద్దిగా వాటర్ని వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా ఈ పెసరపప్పుని మినప్పప్పుని క్లీన్ చేసుకోండి. ఇలా 2-3 సార్లు చేసుకొని వాటర్ మొత్తాన్ని వంపేసుకోండి. చూడండి, ఈ విధంగా వాటర్ మొత్తాన్ని వంపేసుకొని ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ బటర్ కానీ మీకు ఏది నచ్చితే అది వేసుకోండి. వేసుకొని మనం క్లీన్ చేసి పెట్టుకున్న పెసరపప్పు బియ్యం ఉంది కదా, దాన్ని వేసుకొని లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి. మంచిగా పెసరపప్పు మనకి బియ్యం మంచిగా వేగి పొంగల్ టేస్ట్ అనేది బాగుంటుందండి. కాబట్టి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి, 2 నిమిషాలు ఇలా మంచిగా ఫ్రై అయిపోయింది కదా. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల నీళ్ళని వేసుకోండి. 3 కప్పుల వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి, ఎలాంటి డౌట్ అవసరం లేదు. వాటర్ వేసుకొని అందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలను వేసుకోండి. మిరియాలు అస్సలు స్కిప్ చేయొద్దు, ఈ మిరియాల ఫ్లేవర్ పొంగల్కి చాలా బాగుంటుందండి. మీకు నచ్చకపోతే కనీసం 1/2 టేబుల్ స్పూన్ అన్నా వేసుకోండి. ఇప్పుడు అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూతను పెట్టుకొని 3 విజిల్స్ రానివ్వండి. 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. చూడండి, మనకి మెత్తగా ఉడికిపోయింది చూడండి పప్పు ఇంకా బియ్యము. ఇప్పుడు ఒక గరిటె తీసుకొని అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకున్నారంటే ఇది కొద్దిగా మెత్తగా అవుతుంది. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు బాగా వేడి చేసుకున్న వాటర్ని కొద్దిగా వేసుకొని కలుపుకోండి. వేడి నీళ్ళనే వేసుకోండి, అప్పుడే పొంగల్ టేస్ట్ బాగుంటుందండి. మీరు చన్నీళ్ళని వేసుకున్నారంటే టేస్ట్ కొద్దిగా మారిపోతుంది. కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీలో లూజ్గా వచ్చేలాగా కలుపుకోండి. మనం మళ్ళీ 2-3 నిమిషాలు ఉడికించుకుంటాం, కొద్దిగా గట్టిగా అవుతుంది కాబట్టి ఇప్పుడు కొద్దిగా లూజ్గా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు అది పక్కకు పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ బటర్ కానీ నెయ్యి కానీ ఏది ఇష్టమైతే అది వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, కచ్చాపచ్చా దంచుకున్న 7-8 వెల్లుల్లి వేసుకోండి. వెల్లుల్లి ఆప్షనల్ అండి, నచ్చితే వేయండి లేదంటే స్కిప్ చేయండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. మీరు కావాలనుకుంటే ఇప్పుడే కొద్దిగా జీడిపప్పును కూడా వేసుకోవచ్చు అండి, ఇక నేను వేయట్లేదు. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇంగువ వేసుకొని మన పొంగల్ని ఇందులోకి వేసుకోండి. ఇలా మొత్తం వేసుకొని ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంతగా ఉప్పు, ఒక 3-4 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి పోపులో అయినా వేసుకోవచ్చు లేదా ఇప్పుడు పొంగల్లో అయినా వేసుకోవచ్చు అండి. వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. చూడండి, ఇలా బాగా కలుపుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 2-3 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోండి. చూడండి, ఇలా 2-3 నిమిషాల పాటు ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మీకు నచ్చితే కొద్దిగా కొత్తిమీర చల్లుకోండి లేదంటే స్కిప్ చేసేయండి. చూడండి, మన కట్టె పొంగల్ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో, టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు ఇప్పటివరకు ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి, ఇంట్లో అందరికీ నచ్చుతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నేను ఇక్కడ కొలతలతో సహా చెప్పాను, ఈ కొలతల్ని ఫాలో అయిపోయింది, మీకు కూడా పర్ఫెక్ట్ పొంగలి రెడీ అయిపోతుంది. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్, క్విక్ అండ్ ఈజీ, టేస్టీ, హెల్తీ రెసిపీస్ కోసం పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.